స్వప్న ఉండి రాహుల్ గురించి కావ్య చెప్తూ ఉంటుంది. నువ్వు దాంతో ఎందుకు తిరుగుతున్నావు అని అడిగితే నా ఇష్టం, నేను తిరుగుతాను, నాకు తనతో ఉంటే సంతోషంగా ఉంటుంది, నువ్వు నచ్చట్లేదని చెప్తుంటావు. ఆ మాటకి కావ్య ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అలా ఎలా అంటాడక్క, అలా అన్నప్పుడు నువ్వెందుకు కోరుకున్నావక్క అని అడుగుతుంటుంది. ఆ మాటకి స్వప్న ఉండి, ఒక మనిషి ఎంతవరకు అరవగలవు కావ్య, మన ఇద్దరి మధ్య ఒక పాప కూడా వచ్చింది, అయినా సరే తను ఎలాగే ప్రవర్తిస్తే నేనేం చేయాలి, ఎలా చెప్పాలి, ఇప్పుడు తనతో గొడవ పడ్డం వల్ల ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలిసిపోయిస్తుంది, ఇప్పుడు గొడవలు సర్దుకొని అందరూ సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు నా మూలంగా అది దూరం అవుతుందని ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి కావ్య ఉండి, అక్క అలానే చూస్తుంటావా, సరే రాహుల్తో నేను మాట్లాడతానని చెప్తుంది. ఆ మాటకి స్వప్న ఉండి, వద్దు కావ్య, వదిలేస్తే నాకు ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతూ ఉంది అంతా, ఇదంతా నేను చేసిన తప్పుకి ఆ దేవుడు నాకేసిన శిక్ష అనుకుంటాను. ఎప్పుడైతే రాహుల్ని నమ్మి నేను పెళ్లిపీటల మీద లేచిపోయానో, మీ అందరినీ బాధ పెట్టిపోయానో అప్పుడే నాకు చాలా పెద్ద తప్పు చేశాను. ఆ క్షణం అమ్మ నాన్న పరువు గురించి కానీ, నా వెనక 2 చెల్లెలు ఉన్నారని, వాళ్ళ జీవితం ఏం చెబుతుందని ఆలోచించలేదు. నా స్వార్థం నేను చూసుకున్నాను, అందుకే ఇలాంటి వాడిని నాకు భర్తగా చేశాడనమాట దేవుడు. కావ్య ఉండి, అక్క అదంతా గతము, వాటిని తలుచుకొని బాధపడాను ఎందుకు, ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు అని చెప్తుంది. ఆ మాటకి స్వప్న ఉండి, గతంలో మేము చేసే తప్పుల్ని ఒకటి శాపిస్తాయి, లేకుంటే ఒకటి శపిస్తాయి, దాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నేను చేసే తప్పుకి నువ్వు ఇంట్లో అడుగుపెట్టి ఎన్నో అవమానాలు పడ్డావు, నువ్వు పడిన కష్టాలకి, నువ్వు కాచిన కష్టాలకి ఆ దేవుడు నాకు లెక్క కట్టి ఇలా తీర్పిస్తున్నాడు అనుకుంటున్నాను. అది మోయక తప్పదు కావ్య, అది మోయక తప్పదు అని చెప్తుంది. కావ్య ఉండి, అక్క నేను ఒకటి చెప్పనా, మేము తినే ఒక మెతుకు పైన మన పేరు ఉంటుందంట, అలాంటిది మన జీవితంలో ఎవరు వస్తారని, ఎవరితో పెళ్ళవుతుందని నిర్ణయించి పడి ఉంటుంది. అది నువ్వు నేను చెప్పేది కాదు, సరే అది నువ్వు చేసిన తప్పు జరిగిన వల్ల అది కూడా నాకు మంచి జరిగింది కదా, ఇంత మంచి కుటుంబం, అంత ప్రేమించే భర్త దొరికాడు కదా అక్క, గతాన్ని మార్చలేము కానీ ఇప్పుడు అనుకుంటే భవిష్యత్తుని మార్చగలము, ఒకసారి నా మాట విను, నేను రాహుల్ దగ్గర మాట్లాడతాను, కావాలంటే తప్పకుండా మారుతారు అని చెప్తుంది. ఆ మాటకి స్వప్న ఉండి, కావ్య ఈ విషయంలో నువ్వు జోక్యం చేసి బాధపడడం నాకు ఇష్టం లేదు, ఇప్పుడిప్పుడే నువ్వు సంతోషంగా ఉంటున్నావు, నువ్వు అన్నట్టు ఇంకొకసారి రాహుల్తో నేను మాట్లాడి చూస్తాను అలానే చెప్పి లోపలికి వెళుతూ ఉంటుంది. స్వప్నకున్న కావ్య ఉండి అలానే చూస్తుంటుంది. అక్కడున్న రాజు ఉండి, కళావతి టిఫిన్ తీసుకొని వచ్చింటాడు, కళావతి బయట లేదు, లోపల లేదు, ఎక్కడికి వెళ్ళింది, ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పింది, టైంకి టాబ్లెట్ వేసుకున్నానని తెలీదా దీనికి, కళావతి ఉండి అదే టైంకి వస్తూ ఉంటుంది. అక్కడున్న రాజు చూసి, ఓయ్ ఫ్రెష్ అయ్యి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంటాడు రాజు. టిఫిన్ తినాలని చెప్పాను కదా అని చెప్తుంది. ఆ మాటకి కావ్య ఉండి ఆ టిఫిన్ని రాజుని అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి, ఏంటి టిఫిన్ వైపు జాలిగా చూస్తున్నావు, దీన్ని కూడా ఏదైనా ఎగ్జిట్ ప్లాన్ వేసావా, అంటే ఈ మధ్యలో ప్లాన్ వేయడం చాలా హార్డ్స్ అయిపోయినావు కదా అందుకే అని చెప్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడెలా మాట్లాడతావో, దేనికోసం ప్లాన్ వేస్తావో మనకు అర్థం కావట్లేదని చెప్తాడు. ఆ మాటకి కావ్య ఉండి, నేను ఆలోచించేది ఈ కళ్ళ ముందు టిఫిన్ గురించి కాదు, బాధపడుతున్న అక్క గురించి అని చెప్తుంది. ఆ మాటకి రాజు ఉండి, స్వప్న గురించే, ఇప్పుడు స్వప్నకి ఏమైందని అడుగుతుంటాడు. ఆ మాటకి కళావతి, ఏమండి 24 గంటలు మీరు నా గురించి ఆలోచిస్తుంటే ఇంట్లో ఏం జరుగుతుందని ఎలా తెలుస్తుంది మీకు అని చెప్తుంది. ఆ మాటకి రాజుండి, ఎన్ని గంటలు ఆలోచించినా కూడా నువ్వు వేసే ప్లాన్ మాత్రం నేను తెలుసుకోలేకపోతున్నాను కదా అని చెప్తాడు. కళావతి ఉండి, నేను ఇలా సీరియస్గా మాట్లాడుతుంటే మీరు కామెడీ చేస్తారేంటి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాజు ఉండి ప్లేట్ కింద పెట్టి కావ్య దగ్గరకు వెళుతూ ఉంటాడు. సరే ఇప్పుడు స్వప్నకు వచ్చిన ప్రాబ్లం గురించి ఏంటి, అదే రాహుల్ వల్ల ప్రాబ్లం అని చెప్తుంది. ఆ మాటకి రాజు ఉండి, అదేంటి వాడు మారిపోయాడు, అందరి దగ్గర మంచిగా ఉన్నాడని చెప్పింది కదా అని చెప్తుంటే, ఆ మాటకి కళావతి ఉండి, అదంతా నటన అని ఈ మధ్యనే తెలిసింది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాజు ఉండి అలానే ఆలోచిస్తూ ఉంటాడు రాహుల్ గురించి, స్వప్న గురించి.
స్వప్న ఉండి డైవర్స్ పేపర్ తెచ్చి హాల్లో పెడుతుంది. అక్కడున్న రుద్ర నుండి ఇవేంటివి అని అడుగుతూ ఉంటుంది స్వప్నకి. అక్కడున్న స్వప్న ఉండి ఇంకొక దాన్ని పెళ్లి చేసుకోవాలంటే నేను డైవర్స్ ఇవ్వాలంట, వెంటనే సంతకం పెట్టాలా అని చెప్తున్నాడు రాహుల్ అని చెప్తుంటా. ఆ మాటకి అక్కడ ఉన్న అపర్ణ ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న కావ్య కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న రాజు కూడా షాక్ అయిపోయాడు. అక్కడున్న రాహుల్ ఉండి నాకు స్వప్న అవసరం లేదు అని చెప్తాడు. ఆ మాటకి స్వప్న ఉండి రాహుల్ వైపు వాళ్ళని చూస్తూ ఉంటుంది బాధపడుకుంటూ. ఇక నుంచి దాంతో కలిసి ఉండడం నాకు జరగదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రూమ్లోకి. అక్కడున్న రాహుల్ ఉండి వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడుతుంటాడు. ఎట్లనో కానీ స్వప్న దగ్గర విడాకుల పేపర్ మీద సంతకం పెట్టేస్తా, ఆ కూలిని పెళ్లి పీటలు ఎక్కిస్తా అని చెప్తూ ఉంటాడు వాళ్ళ అమ్మకి. దానికి నేను పెళ్లి చేసుకున్నాను అనుకో 100 కోట్ల ఆస్తి నాకు సొంతం అవుతుంది మామ అని చెప్తుంటాడు. ఆ మాటకి అక్కడున్న కావ్య ఉండి రాహుల్కి పెళ్ళి పాప ఉన్న కూడా ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి ఎందుకు అనుకుంటూ ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి రాజు ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు. రాహుల్ని బుట్టలో వేసుకున్న బుట్ట అంతా మాకు తెలియాలి అని చెప్తూ ఉంటుంది రాజుకి. అక్కడున్న రాజు ఆలోచిస్తూ ఉంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.